నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆత్మకూరులో పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటనలో భాగంగా హైవే సమీపంలోని గిరిజన కాలనీలో సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడి నుంచి సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తారు. మేడే సందర్భంగా కార్మికులు శ్రమికులను ఆయన కలుస్తారు. అంతేకాకుండా 50 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ఆత్మకూరు నుంచి సీఎం ప్రారంభిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఈరోజు సంబంధించి కూడా కార్మికులకు శ్రమికులను ఆయన కలవనున్నారు. అలాగే 50 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రారంభించున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి మన దగ్గర? రైట్ సార్, మొత్తానికి నేడు సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మరి కాసేపట్లో ఇటు ఆత్మకూరు పలు కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. మొత్తానికి మరి కాసేపటి అంటే 11:30 ఆత్మకూరులో ఉన్నటువంటి మహిళా జూనియర్ కళాశాలలో హెలికాప్టర్ లో దిగనున్న సీఎం, ఆయనతో పాటు కూడా పలువురు మంత్రులు కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. హైవే సమీపంలో ఉన్నటువంటి గిరిజన కాలనీలో ముఖ్యమంత్రి సందర్శించి స్థానికులతో మాట్లాడిన తర్వాత అక్కడ పింఛన్ల కార్యక్రమాన్ని కూడా సీఎం అక్కడ స్థానికుల్లో ఉన్నటువంటి గిరిజనులకు అందజేయనున్నారు. అదేవిధంగా ఈ రోజు మేడే సందర్భంగా కార్మికులతో మాటామంతి, అదేవిధంగా కార్మికుల యొక్క కొంతమంది కార్మికులతో ఆయన మాట్లాడేటువంటి అవకాశం కనపడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరొకటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో దాదాపు కూడా 173 ఎకరాలలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు సందర్శించి అక్కడ సీఎం చంద్రబాబు చేతుల మీద కూడా ఈ యొక్క పార్కులను కూడా ఆయన ప్రారంభించనున్నారు. 50 నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ఆత్మకూరు నుంచే ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం ప్రజావేదిక కార్యక్రమంతో పాటు స్థానిక ప్రజలు, పారిశ్రామికవేత్తలతో కూడా ఏదైతే కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడబోతున్నారు. అయితే ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 400 నుంచి 500 మంది కార్యకర్తలతో, నేతలతో ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చంద్రబాబుతో డైరెక్ట్ గా మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నారు. టిట్కో హౌస్ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ తో కూడా ఆయన సమావేశం ఏర్పరచుకున్న తర్వాత అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు ఇంకేదైనా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సీఎం చంద్రబాబు తెలుసుకొని వాటన్నిటిని కూడా పూర్తి చేసేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా పలువురు నేతలంతా కూడా దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్, ప్లాన్ అంతా కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు, ప్రజలు, ఏదైతే టీడీపీ నేతలంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి కనబడతా ఉంది సార్. థ్యాంక్ యూ నరేష్.